సంతోషిస్తాడు. దేవా నేను పెద్ద మందిరం కడతాను, గొప్ప సేవ చేస్తానంటే చూస్తూ ఉంటాడు. ఏందిరా నీ గోల అంటాడు. నేను చాలా చేయాలి ప్రభు అంటే ముందు వచ్చి కూర్చోరాయడు అంటాడు. కూర్చోరాయడా కాదు ప్రభా నేను చాలా, రే కూర్చోరా. ఏంది ప్రభు కూర్చుంటే అట్ట కూర్చోరా. నిన్ను నువ్వు కట్టుకోవాల్సింది నేను కట్టాల్సింది ఉందిరా. నీలో నా నిర్మాణం పూర్తయినాక అప్పుడు వెళ్ళి నువ్వు ఫలించగలుగుతావురా. ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? నువ్వేదో కట్టాలని పరిగెత్తుతున్నావు. నేను చెప్తున్నాను, దేవుని ఎదుట నిన్ను నువ్వు సరిగా కట్టుకుంటే, దేవుడు నీకు తోడైన నిన్ను కడితే సేవ జరిగిద్ది, రావాల్సినవన్నీ అయ్యే వస్తాయి. ఇది వదిలిపెట్టి నువ్వు ఎంత పరిగెత్తినా వల్లగా తమ్ముడు. ఒకప్పుడు నీ విశ్వాసం ఎంత పటిష్టంగా ఉంది. ప్రతి దానికి మోకాళ్ళు నీ ప్రార్థన చేసి నా దేవుడు కార్యం చేస్తాడని నిండు బండిలాగా భరోసాగా బ్రతికావు. ఈరోజు చిన్నదానికి కూడా కదిలిపోతున్న రెల్లులాగా అయిపోయావు. నీ విశ్వాసం ఎక్కడా? నీ ప్రార్థన ఎక్కడా? నీ వాక్య ధ్యానం ఎక్కడా? నీ పరిశుద్ధ జీవితం ఎక్కడా? నేత్రాశ, శరీరాశ, జీవపుండమం అనే 3 విధములైన పాపాలను గెలిచింది ఎక్కడా? తిరిగి వాటికి లోబడలేదా? అవి నీ నేలట్లేదా? నీ కోటలే బీటల వారి ఉండగా నువ్వు వెళ్ళి దేవుని కోట కడదామని బయలుదేరావా? కడదువు గాని ముందు బీటలు వారిన నీ ఆత్మీయ కోటను ఒక్కసారి పరిశీలించు. కూలిపోయిన నీ బలిపీఠాన్ని తిరిగి పునర్నిర్మించు. నన్ను మరలా బతికించమని దేవుణ్ణి అడుగుదాం. మనందరం అడుగుదాం. ఒకప్పుడు డబ్బుని మనం లక్ష్య పెట్టలేదు. ఈరోజు డబ్బే ప్రపంచంగా బ్రతికే పరిస్థితి వచ్చింది. ఒకనాడు ఏవేవి అసహ్యించుకున్నామో, ఏవి పెంటగా ఎంచుకున్నామో, ఈరోజు అవి ఇంపుగా అయిపోయినాయి. ఎందుకు అయిపోయినాయి? శత్రువులు జొరబడ్డారు. బీటలు వారిన మన ఆత్మీయ కోటలోనికి శత్రువులు జొరబడ్డారు. జొరబడి మనల్ని పతనం వైపు నడిపిస్తా ఉన్నారు. మన లోపల ఉన్న దైవాత్మ దుఃఖపడుతున్నాడు. మన లోపల ఉన్న పరిశుద్ధాత్మ దుఃఖపడుతున్నాడు, మూలుగుతున్నాడు. మన నుండి రాకూడని వస్తుంటే, మన దగ్గర రాకూడని ఫలాలు వస్తుంటే అవి చూసి ఆత్మ దుఃఖపడుతున్నాడు.